Same, but different. But still same. ఎడిటింగ్లోనే ప్రో లెవెల్ కావాలని అనుకుంటే మీరు ఆఫ్టర్ మోషన్ యాప్ అయితే యూజ్ చేయండి. అలర్ట్ మోషన్ యాప్ అండ్ ఆఫ్టర్ మోషన్ యాప్ అనేది రెండు సేమే ఉంటుంది, రెండు సేమ్ ఫీచర్ ఉంటుంది. కానీ ఎఫెక్ట్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్ ఎఫెక్ట్ అంటే ఒక ప్రో లెవెల్ ఎఫెక్ట్ అనేది ఆఫ్టర్ మోషన్ యాప్లో అయితే ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ మోషన్ యాప్ అయితే యూజ్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది అలర్ట్ మోషన్ యాప్ ఉంది, ఇది ఆఫ్టర్ మోషన్ యాప్ అయితే ఉంది. రెండు ఫ్యూచర్ అన్నీ ఉంటుంది అండ్ సేమ్ ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్ ఇందులో ఎగ్జాంపుల్గా ఒక 150 ఎఫెక్ట్ ఉంటే ఇందులో ఒక 300 ఎఫెక్ట్ ఉంటుంది. అంటే సగానికి సగం ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇందులో, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కాబట్టి రెండు మీకు ఏదైతే కావాలని అనుకుంటే, ఒక నెక్స్ట్ లెవెల్ ఎడిటింగ్ కావాలని అనుకుంటే మీరు మ్యాక్సిమం ఆఫ్టర్ మోషన్ అయితే యూజ్ చేయండి. అలర్ట్ మోషన్ యాప్ గురించి కూడా నేను చేసిన, రెండు సేమ్ ఫీచర్ ఉంటుంది. ఎఫెక్ట్ మాత్రమే కొత్తగా ఉంటుంది. అన్నీ చెప్తాను, అన్ని ఎఫెక్ట్ చెప్తాను. అండ్ అలర్ట్ మోషన్ యాప్ అయితే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో ఛానల్లో ఉంటుంది. ఆఫ్టర్ మోషన్ యాప్ కూడా రెండు అక్కడనే ఉంటుంది. అప్డేట్ వచ్చినా కూడా అక్కడనే పెడుతుంటాను. కాబట్టి వెంటనే జాయిన్ అయితే, మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ ఉండొచ్చు అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉండొచ్చు, ఏదైనా జాయిన్ అవ్వచ్చు. Same, but different. But still same. ఎడిటింగ్లోనే ప్రో లెవెల్ కావాలని అనుకుంటే మీరు ఆఫ్టర్ మోషన్ యాప్ అయితే యూజ్ చేయండి. అలర్ట్ మోషన్ యాప్ అండ్ ఆఫ్టర్ మోషన్ యాప్ అనేది రెండు సేమే ఉంటుంది, రెండు సేమ్ ఫీచర్ ఉంటుంది. కానీ ఎఫెక్ట్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్ ఎఫెక్ట్ అంటే ఒక ప్రో లెవెల్ ఎఫెక్ట్ అనేది ఆఫ్టర్ మోషన్ యాప్లో అయితే ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ మోషన్ యాప్ అయితే యూజ్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది అలర్ట్ మోషన్ యాప్ ఉంది, ఇది ఆఫ్టర్ మోషన్ యాప్ అయితే ఉంది. రెండు ఫ్యూచర్ అన్నీ ఉంటుంది అండ్ సేమ్ ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్ ఇందులో ఎగ్జాంపుల్గా ఒక 150 ఎఫెక్ట్ ఉంటే ఇందులో ఒక 300 ఎఫెక్ట్ ఉంటుంది. అంటే సగానికి సగం ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇందులో, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కాబట్టి రెండు మీకు ఏదైతే కావాలని అనుకుంటే, ఒక నెక్స్ట్ లెవెల్ ఎడిటింగ్ కావాలని అనుకుంటే మీరు మ్యాక్సిమం ఆఫ్టర్ మోషన్ అయితే యూజ్ చేయండి. అలర్ట్ మోషన్ యాప్ గురించి కూడా నేను చేసిన, రెండు సేమ్ ఫీచర్ ఉంటుంది. ఎఫెక్ట్ మాత్రమే కొత్తగా ఉంటుంది. అన్నీ చెప్తాను, అన్ని ఎఫెక్ట్ చెప్తాను. అండ్ అలర్ట్ మోషన్ యాప్ అయితే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో ఛానల్లో ఉంటుంది. ఆఫ్టర్ మోషన్ యాప్ కూడా రెండు అక్కడనే ఉంటుంది. అప్డేట్ వచ్చినా కూడా అక్కడనే పెడుతుంటాను. కాబట్టి వెంటనే జాయిన్ అయితే, మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ ఉండొచ్చు అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఉండొచ్చు, ఏదైనా జాయిన్ అవ్వచ్చు. ఆఫ్టర్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తే మనకైతే సేమ్ అన్ని ఫ్యూచర్ చెప్పాను కదా, అన్నీ సేమే ఉంటుంది. అండ్ ఇది కొంచెం అప్డేట్ అనేది చాలా తొందరగా వస్తుంటుంది, కాబట్టి చెప్తున్నాను కదా, టెలిగ్రామ్ వాట్సాప్లో పెడుతుంటాను. అండ్ దీనికి మీకు అప్డేట్ వచ్చినప్పుడు మీరు ఏం చేయదు, బ్యాక్ వచ్చేసేయండి. ఇలా మీరు యాప్ మీద లాంగ్ ప్రెస్ చేసి యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి ఇక్కడ మనకు డేటా సేవ్ అని ఉంటుంది. ఇందులో మీరు ఇంటర్నెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డేటా ఆఫ్, ఇక్కడ ఆన్, ఇవి రెండు ఆన్ చేసుకుంటే డేటాకి దీనికి సంబంధం ఉండదు, అట్లాగే యూజ్ చేసుకోవచ్చు. కానీ టెంప్లెట్ అలాంటివి ఇంపోర్ట్ కాదు, అది ఒక మైనస్ అయితే ఉంటుంది. కానీ నేను ఒకవేళ ఈరోజు అప్డేట్ వచ్చిందంటే నేను ఒక 2-3 అవర్స్లో పెట్టేస్తాను. అక్కడ నుంచి అయినా ట్రై చేసుకోవచ్చు. ఓకేనా, ఇదైతే యూస్ అవుతుంది. ఇప్పుడు మనం సేమ్ ఫ్యూచర్ అనేది సేమ్ ఉంటుంది ఆఫ్టర్ మోషన్, అలర్ట్ మోషన్ది. ఫస్ట్ అయితే అన్నీ సేమే ఉంటుంది. ఎఫెక్ట్ మాత్రమే చెప్తాను, అది తెలుసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా 9:16 రేషియో అయితే తీసుకున్నాను. అండ్ అలర్ట్ మోషన్ గురించి ఒక్క ఐడియా కూడా లేకపోతే నేను 4 అవర్స్ వీడియో చేసిన, ఆ వీడియో చూడండి. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఆ వీడియో చూడండి. ఫ్యూచర్ అన్నీ ఉంటుంది. అసలు ఎఫెక్ట్ ఎందుకు కొత్త ఉంటారని చెప్తాను నేను. అసలు ప్రో లెవెల్కి ఇది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఓకే, ప్రతి ఒక్క ఎఫెక్ట్ మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడడానికే ట్రై చేయండి వీడియో మాత్రం. ఓకే, ఫస్ట్ అయితే మనం కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు షేప్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే బేసిక్ అనేది మీరు మళ్ళీ డౌట్ పడొద్దు, నేను చెప్తాను, అన్ని ఎఫెక్ట్ చెప్తాను. ఓకే, ఎఫెక్ట్లోకి వెళ్దాం. ఇందులో ఓన్లీ ప్రో ఎఫెక్ట్ గురించే నేను చెప్పబోతున్నాను అండ్ యాడ్ అయిన ఎఫెక్ట్ గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే అలర్ట్ మోషన్ యాప్లో నేను చాలా వీడియోస్ ఎఫెక్ట్ గురించి మొత్తం 1 అవర్ పైన చెప్పాను. మళ్ళీ ఇక్కడ చెప్తే బోరింగ్ ఉంటుంది. కాబట్టి ఇందులో మీకు ఎందుకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, అసలు ఏం యూస్ అవుతుంది ఆ ఎఫెక్ట్ అనేది నేను చెప్తాను మీకు. ఓకేనా, ఎందుకు ఇది నేను ప్రో అని చెప్తున్నాను అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా ఫ్యూచర్ ఉన్నాయి, చాలా అడ్వాన్స్గా ఉంటుంది ఇది. ఫస్ట్ అయితే కలర్ అండ్ లైటింగ్ నుంచి మనం తెలుసుకుందాం. ఇందులో ఎక్కువ యూస్ అయ్యే ఎఫెక్టు, ఎందుకు యూస్ అవుతుందో ఆ ఎఫెక్ట్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే నేను ఆ వీడియోలో మొత్తం కొంచెం ప్రతి ఒక్కటి చెప్పాను, ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన, కాబట్టి కొంచెం బోరింగ్గా ఉంటుంది అది ఎఫెక్ట్లోనే. మిగతాదంతా ఓకే. కానీ ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, మనకు ఫాస్ట్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫాస్ట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తలేదు, కానీ
ఈ ఫోటో అలా వదిలేసి మనం నార్మల్ ఫోటో ఒకటి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా 'ప్రభాస్' అన్న ఫోటో ఒకటుంది. ఎఫెక్ట్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి సేమ్ ఎఫెక్ట్ మళ్ళీ యాడ్ చేద్దాం. ఇక్కడ మనకు లైటింగ్ సెట్టింగ్ అని ఉంటది. ఇందులో మీరు లైటింగ్ అనేది ఎక్స్‌పోజర్ గామా లాగానే ఉంటది. కానీ ఇందులో కలర్ సెట్టింగ్ అని ఉంటది. ఇందులో మీరు కలర్ సాచురేషన్ ఈ ప్రతి ఒక్క ఎఫెక్ట్ అనేది ఒకటే దాంట్లో ఉంటది. మీరు అన్నీ సెపరేట్‌గా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకోసమే ఇక్కడ షాడో కూడా ఉంటది. అన్నీ ప్రతి ఒక్కటి. ఓకే. అంటే మనం కలర్ అండ్ లైటింగ్‌లో ఏందంటే ప్రతి ఒక్కటి సెపరేట్ ఉంటది. మిడ్ టోన్ కానీ, హైలైట్స్ కానీ, ఓకే. అదర్స్ కానీ చాలా ఉంటది. ఛానల్ రీమ్యాప్ కూడా ఇక్కడనే ఉంటది. ఒకటే దాంట్లో అన్ని ఎఫెక్ట్ కలిపి ఉంటది. ఇక్కడే మీరు అన్ని దానికి మీరు సెపరేట్‌గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటే ఎఫెక్ట్‌లో అన్నీ ఉంటది కాబట్టి దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ కలర్ అండ్ లైటింగ్‌లోకెళ్తే ఇక్కడ మనకు గ్రేడియంట్ షాడో అని ఉంటది. గ్రేడియంట్ షాడో అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతది. ఎందుకు యూజ్ అవుతదనేది చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. ఇది యాడ్ చేస్తున్నా. యాడ్ చేస్తే ఇక్కడ చూడండి కింద నుంచి మనకు షాడో అయితే అవుతుంది. కిందనే కాదు పైనుంచి కానీ, కింద నుంచి కానీ ఏదైనా ఫోటోకి వస్తది. ఇప్పుడు దీన్ని నేను కాపీ చేసుకోవాలంటే ఈ ఎఫెక్ట్ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. ఫస్ట్ దీన్ని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ షేప్ అనేది ఇలా ఉంది. దీనికి ఆ ఎఫెక్ట్ అయితే ఇక్కడ నుంచి ఎఫెక్ట్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఆ ఎఫెక్ట్ ఇక్కడ యాడ్ చేస్తే కింద నుంచి షాడో వచ్చింది. ఓకే. చూస్తున్నారు కదా! ఇది ఎందుకు యూజ్ అవుతుందనేది మీకు డౌట్ రావచ్చు. కింద మనం ఏదైనా టెక్స్టు మనం చాలామంది క్యాప్షన్ పెడుతూ ఉంటాం మనం వీడియోలో. మనం ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నామో ఆ క్యాప్షన్ పెట్టనీకే ఇలా మనకు యూజ్ అవుతూ ఉంటది. ఎగ్జాంపుల్‌గా ట్రెండింగ్ అని పెట్టాను. ట్రెండింగ్‌లోకెళ్ళి ఇక్కడ ఫాంట్ పెట్టి ఇలా మనకు ఒక ప్లేస్‌మెంట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందిది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మరి దీనికి ఏదైనా మీరు యాడ్ చేసుకుంటే ఏందంటే టెక్స్ట్ కూడా హైలైట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ పొజిషన్ మీకు నచ్చలేదు. ఏదో ఒక పొజిషన్ కావాలంటే ఎఫెక్ట్‌లోకెళ్ళి గ్రేడియంట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు యాంగిల్ ఉంటది. ఈ యాంగిల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏ సైడ్ కావాలో ఆ సైడ్ అయితే చేసుకోవచ్చు. మనం లిరికల్ చేసేటప్పుడు మనకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇది. ఓకే. ఎందుకంటే మనం వేరే ఎఫెక్ట్ యాడ్ చేయడానికి యూజ్ అవ్వకుండా మంచిగా అయితే మనకు ఇదైతే బాగా నచ్చుతుంది. నేను చాలా యూజ్ చేస్తుంటా ఇది. అండ్ ఇక్కడ ప్రోగ్రెస్ ఉంటది. ఈ ప్రోగ్రెస్‌లో మీరు షాడోని తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ అంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ. ఒపాసిటీ కూడా ఇక్కడ నుంచి తక్కువ చేసుకోవచ్చు. ఫెదర్ అంటే కూడా సేమ్ అదే టైప్‌లో ఉంటది. ఫెదర్ ఎందుకు అనేది చెప్తాను. ఫెదర్ అంటే ఈ ఫెదర్ మీకు ఎంత కావాలి? ఇక్కడ చూడండి ఇంత కావాలా? ఇలా కావాలనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉంటది. బ్లెండింగ్ మోడ్ కూడా ఉంటది. బ్లెండింగ్‌ని ఒపాసిటీ తక్కువ చేసుకోవడం, ఎక్కువ చేసుకోవడం కూడా ఉంటది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకే. తర్వాత మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్‌లోకెళ్ళి మళ్ళీ కలర్ అండ్ లైటింగ్‌లోకెళ్ళి మళ్ళీ చెప్తున్నాను కొన్ని బేసిక్స్ ఎఫెక్టే చెప్తాను. యూజ్ అయ్యేది మాత్రమే చెప్తాను. ఎక్కువ బోరింగ్ అయ్యేది చెప్పను. ఇక్కడ మనకు 3 కలర్ గ్రేడింగ్ అని ఉంటది. మీకు వీడియోలో చెప్పాను 2 కలర్ గ్రేడింగ్ ఉంటది అండ్ 4 కలర్ గ్రేడింగ్ ఉంటది. ఇది 3 కలర్ గ్రేడింగ్. దీన్ని యాడ్ చేసుకుంటే 3 కలర్ ఉంటది. చూడండి మధ్యలో కలర్ అయితే ట్రాన్స్‌ఫర్ అయింది. ఇలాంటివి మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతది. ఓకే. చూస్తున్నారు కదా! దీని యాంగిల్ కూడా ఇక్కడ నుంచి మీరు కిందికి స్క్రోల్ చేస్తే రొటేషన్ కూడా ఉంటది. కలర్ అనేది రొటేషన్ ఇలా చేసుకోవచ్చు. అండ్ కలర్ నచ్చింది కలర్ పెట్టుకోవాలంటే కూడా ఇక్కడ నుంచి మీరు బేసిక్ కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన కలర్. చాలా అమేజింగ్ ఉంటది ఈ ఎఫెక్ట్ ఫీచర్ అనేది. మీకు పైన కలర్ ట్రాన్స్‌ఫర్‌లో కావాలంటే కలర్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఎరేజ్ చేసుకుంటే ఒకటే కలర్ కనిపిస్తది మీకు. ఓకే. దాన్ని బట్టి మనమైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఒపాసిటీ ఉంటది కాబట్టి దాన్ని బట్టి మీరు అడ్జస్ట్‌మెంట్ అయితే ఒపాసిటీ తక్కువ చేసుకోవడం, ఎక్కువ చేసుకోవడం అయితే ఉంటది. అది చూసుకోండి. దాని తర్వాత మళ్ళీ కలర్ అండ్ లైటింగ్‌లోకెళ్ళి ఇక్కడ మనకు ఇంకోటి క్రోమాట్రిక్ అని ఉంటది. ఇది మీకు అంత యూజ్ అవ్వదు. వదిలేసేయండి అది. అంత ఏమి యూజ్ అవ్వదు. దాని తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని లడ్స్ కూడా ఉంటది కాబట్టి దీన్ని మీరు యూజ్ చేద్దామంటే ఇది యాడ్ చేసి చూపిస్తాను. ఇది అంత ఏం యూజ్ అవ్వదు. కొంచెం కాపీ బ్యాక్‌గ్రౌండ్ టైప్‌లోనే ఉంటదిది. మీకు అంత యూజ్ అయితే అవ్వదది. అది వదిలేసేయండి. నేను ఎక్కువ యూజ్ చేయనది. ఓకే. చెప్తున్నా కదా! ఎడిటింగ్‌లో ఎక్కువ యూజ్ అయ్యేది మాత్రమే చెప్తాను. కానీ కొన్ని మీకు యూజ్ అవ్వచ్చు అని ఒక ఐడియా ఇద్దామని. అండ్ ఇక్కడ మనకు హెచ్ఎస్ఎల్ అని ఒకటి ఉంటది. కలర్ మిక్సింగ్ ఉంటది ఇది. యూజ్ చేద్దామంటే చేసుకోండి. కలర్ చాలా బాగా ఉంటది. ప్రతి ఒక్క కలర్‌కి ఒక ఆహ్, ఒక మనం చాలా లైట్ రూమ్‌లో కానీ మీరు మీరు డైమండ్ సిరీస్ యూజ్ చేస్తుంటే మీకు అందులో కలర్ తెలుస్తూ ఉంటది. దానికోసం యూజ్ అవుతది. మీరు లైట్ రూమ్ యూజ్ చేస్తే మీకు ఒక ఐడియా ఉంటదది. సేమ్ అదే టైప్‌లో ఉంటది. వదిలేసేయండి అది. దాని తర్వాత ఇక్కడ కొన్ని ఎఫెక్ట్ ఉంటది. న్యూ కలర్ ట్యాంప్ అని ఉంటది. అండ్ న్యూ కలర్ రేజ్ ఉంటది. ఇవి యూజ్ అవుతది. మీరు ట్రై చేద్దామంటే ట్రై చేయండి. అండ్ దాని తర్వాత ఇది ఉంది. ఇది మీకు ఒక ఓవర్‌లీ లాగా అయితే యూజ్ అవుతది. గామా టైప్‌లోనే ఉంటదిది. కానీ ఇందులో కొంచెం ఏందంటే హాఫ్ టోన్ ఎఫెక్ట్ టైప్‌లో ఉంటదిది. మీరు హాఫ్ టోన్ గురించి నేను చెప్పాను మీకు.
చాలా బాగుంటది కదా! దాని టైప్‌లోనే ఉంటది. ఈ ఆర్‌జీబీ కలర్ కూడా మీరు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. ఆర్‌జీబీ ఉంటదది. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి అయితే యూజ్ చేసుకోవచ్చు మీరు. మళ్ళీ ఎఫెక్ట్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఓకే. దాని తర్వాత మళ్ళీ కింద మనకు మొత్తం 6, 7 ఎఫెక్ట్స్ అయితే ఎక్కువున్నాయి. ఈ సేమ్స్ అనేది మొత్తం కలర్ గ్రేడింగ్ టైప్‌లోనే ఉంటది. ఇక్కడ మీరు నేమ్ చూసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటది. గ్రేడియంట్ ఓవర్‌లీ కానీ, లాంగ్ షాడో కానీ, లాంగ్ షాడో అయితే బాగా యూజ్ అవుతది. ఆ లాంగ్ షాడో గురించి చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఎక్కడైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ మనం ఈ టెక్స్ట్‌ని ఇక్కడ ఓపెన్ చేద్దాం. హైట్ తీసేద్దాం. అండ్ బ్యాక్‌గ్రౌండ్ అయితే వైట్ కలర్ పెడదాం. టెక్స్ట్ ఎందుకనేది చెప్తాను మీకు. కలర్ అయితే దీనైతే రెడ్ కలర్ పెడుతున్నాను. ఎఫెక్ట్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి లాంగ్ షాడో గురించి ఆల్రెడీ చెప్పాను. ఇందులో లాంగ్ షాడో కూడా ఉంది ఇక్కడ. కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు లాంగ్ షాడో, ఎక్స్ లాంగ్ షాడో ఉంది. దాన్ని యాడ్ చేద్దాం. సేమ్ ఇది కూడా దానిలాగానే యూజ్ అవుతది. దాంట్లో ఏందంటే కింద మనకు ఎఫెక్ట్స్ గ్రేడియంట్ లాంగ్ షాడో అయితే ఉంటది. అంటే కలర్‌లోనే ఒకటే కలర్ కాకుండా మీరు మల్టీ కలర్ అంటే 2 కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా యూజ్ అవుతది. అందుకోసమే మనం లాంగ్ షాడోలో ఒకటే కలర్ యూజ్ చేయనీకి ఉంటది. ఈ ఎక్స్ లాంగ్ షాడోలో 2 కలర్ లాంగ్ అయితే చేయనీకి బాగా అయితే యూజ్ అవుతది. మీకు 2 కలర్ నచ్చితే 2 కలర్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్‌గా నేను ఇక్కడ రెడ్ కలర్ పెడతాను. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్‌గా గ్రీన్ పెడుతున్నాను. 2 కలర్ అయితే అయింది ఇలా. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నా. చూసుకోండి. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసి మళ్ళీ కలర్ అండ్ లైటింగ్‌లోకెళ్ళి కిందికి స్క్రోల్ చేసి ఆర్‌జీబీ స్ప్లిట్ ఇవి మొత్తం సాలిడ్ సేమ్ అలాగే ఉంటది. ఎక్స్ సాలిడ్ అని ఉంటది కదా! దాన్ని యాడ్ చేద్దాం. దీన్ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే కిందికి స్క్రోల్ చేస్తే సేమ్ అదే ఉంటది. కాబట్టి దీన్ని మీరు యాడ్ చేద్దామంటే యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఫోటోకి సాలిడ్ అయితే యాడ్ చేస్తది. ఫోటోకి ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక పీఎన్‌జీ ఉందని అనుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ప్రభాస్ అన్న పీఎన్‌జీ ఉంది. ఆ సాలిడ్ యాడ్ చేస్తే దానికి మాత్రమే సాలిడ్ అయితే వస్తది. దీంట్లో మీరు ఇంకా ఎక్స్ట్రా కలర్ యాడ్ చేద్దామంటే గ్రేడియంట్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. మీకు అది మీ బట్టి ఉంటది. అది అయితే ట్రై చేయండి. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేద్దాం. మళ్ళీ ఎఫెక్ట్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి మళ్ళీ ఇక్కడ మనకు కలర్ అండ్ లైటింగ్ గురించి చెప్పాను. డ్రాయింగ్ ఎడ్జ్‌లోకి వెళ్దాం. ఈ డ్రాయింగ్ ఎడ్జ్‌లో కూడా ఒక 15 వరకు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటది. ఇక్కడ మనకు బ్లాక్ బార్ మార్క్ అని ఒకటి ఉందా? ఈ బ్లాక్ బార్ మార్క్ ఏందంటే మీరు సినిమాటిక్ ఫేమ్ చూస్తుండొచ్చు. ఓకే. దాని టైప్‌లో ఉంటది. ఇది యాడ్ చేస్తున్నా. యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి. ఇక్కడ మనకు ఒక్క నిమిషం. సారీ స్క్రీన్ రికార్డింగ్ ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. ఇక్కడ మనకు ఆ ఫోటో సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ మనకు బ్లాక్ బార్ మార్క్ ఏందంటే దీన్ని సెలెక్ట్ చేసి ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇది పెంచితే పైనుంచి కింద నుంచి కట్ అవుతది. మీరు సినిమాటిక్ ఫేమ్ చూసుండొచ్చు. ఇప్పుడు సెట్టింగ్‌లోకెళ్ళి నేను బ్లాక్ అంటే బ్యాక్‌గ్రౌండ్ అనేది వైట్ పెట్టాను కాబట్టి ఇలా ఉంది కాబట్టి బ్లాక్ పెడతాను. ఇది చూడండి సినిమాటిక్ ఫేమ్ లాగా అయితే ఉంటది. మీరు ఎక్కువ చూస్తున్నప్పుడు ఫేమ్ టైప్‌లో అయితే మనకైతే ఇదైతే వర్కౌట్ అయితే అవుతది. మీకు యూజ్ అవ్వచ్చు. కిందికి ఇక్కడ మనకు బ్లాక్ మార్క్ అని ఉంటది. ఇందులో మీరు అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఏదైనా పెంచుకోవాలంటే తగ్గించుకోవాలన్నా కూడా ఇక్కడ మనకు ఇదైతే ఉంటది. యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కనిపిస్తుందా? ఇది ఒక మాస్క్ లాగా అయితే వర్క్ అవుతది. మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు. కింద మనకు మీరు మాస్క్ లాగానే ఉంటది ఇది. మీరు పైనుంచి ఇక్కడ చూడండి ఇది చేస్తూ ఉంటే కూడా ఇలాగే ఉంటది. అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ. ఓకే. మాస్క్ లాగానే యూజ్ అవుతది. ఓకే. దాని తర్వాత మళ్ళీ డ్రాయింగ్ ఎడ్జ్‌లోకెళ్ళి మళ్ళీ ఇక్కడ మనకు ఈ బ్రష్ ఇవి అన్నీ సేమ్ ఎఫెక్టే ఉంటది. నేను ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను. ఓకే. ఇక్కడ కనిపిస్తుందా? ఇది కొంచెం స్కెచ్ టైప్‌లో అయితే ఉంటది. బ్రష్ స్కెచ్ టైప్‌లో. ఇందులో మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఒకటే ఉంటది. మనం ఏదైనా సినిమాటిక్ వీడియో చేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టడానికి బాగా ఉంటది ఇది. ట్రై చేయండి. మళ్ళీ ఎఫెక్ట్‌లోకెళ్దాం. మళ్ళీ డ్రాయింగ్ ఎడ్జ్‌లోకెళ్ళి ఇక్కడ మనకు డీప్ షాడో. ఈ డీప్ షాడో అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటది. డీప్ షాడో ఇక్కడ ఒకటి ఉంది. అండ్ డీప్ షాడో ఎన్హాన్స్ అని ఒకటి ఉంటది. ఈ 2 ఉంటది. ఇవి నేను చెప్తాను మీకు చాలా యూజ్ అవుతది. ఫస్ట్ అయితే టెక్స్టే యాడ్ చేద్దాం. ఈ మొత్తం హైడ్ చేసేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ టెక్స్ట్ అయితే ఉంది. దీన్ని నేను వైట్ పెడుతున్నాను. ఎఫెక్ట్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి డీప్ షాడో అనేది చాలా యూజ్ అవుతది కాబట్టి దాంట్లో ఎఫెక్ట్‌లోకెళ్ళి డీప్ షాడో ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. ఈ డీప్ షాడో అనేది మీకు అలర్ట్ మోషన్‌లో ఉండదు. ఇప్పుడు చెప్పే ఎఫెక్ట్ అన్నీ అలర్ట్ మోషన్‌లో ఉండవు. అన్నీ కొత్త ఎఫెక్టే. ఇప్పుడు రేడియన్స్ డీప్ షాడో రేడియన్స్ అని ఉంది కదా! ఇది పెంచితే డీప్ షాడో అనేది ఎక్కువ అవుతుంది. ఇక్కడ చూడండి. అండ్ చూడండి. ఎంతైనా పెంచుకోవచ్చు. కలర్ పెడదాం. ఏ కలర్ అయితే పెడతారో మీరు దాన్ని రిలేటెడ్‌గా ఇదైతే ఉంటది. కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది పెద్ద విషయం కాదు. ఓకే. ఇక్కడ మనకు కింద ఆప్షన్స్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. బ్లెండ్ మోడ్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు మీరు.
మీకు నచ్చిన ఇదైతే ఉంటది. ఓకే. చాలా అంటే చాలా యూజ్ అవుతది ఇది. లిరికల్‌లో కానీ మనం ఏదైనా కింద క్యాప్షన్ పెట్టినప్పుడు చాలా యూజ్ అవుతది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉందని అనుకుందాం. ఈ ఫోటోకి కింద క్యాప్షన్ పెట్టాలంటే అండ్ దీనికి మనం ఒక ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇంతకుముందు చెప్పినట్టు మీకు గ్రేడియంట్ షాడో అని దీని కింద పెడితే సారీ నేను నా ఫోటోకి పెట్టాను టెక్స్ట్‌కి. టెక్స్ట్‌కి గ్రేడియంట్ వచ్చేసింది. ఫోటోకి యాడ్ చేద్దాం. చూడండి కింద టెక్స్ట్ అనేది చాలా గ్లోగా కనిపిస్తది. ఇప్పుడు మీరు క్యాప్షన్ పెట్టనీకే చాలా యూజ్ అవుతది. ఇలా అయితే బాగా వర్కౌట్ అయితే అవుతది మీకు. యూజ్ అయితే అవుతది. ట్రై చేయండి. దాని తర్వాత మీకు ఇంకోటి చూపిస్తాను. మళ్ళీ ఎఫెక్ట్‌లోకెళ్ళాను. ఆ డీప్ షాడో రిమూవ్ చేసిన. మళ్ళీ ఇక్కడ డీప్ షాడో ఎన్హాన్స్ అని ఉంది కదా! దాన్ని యాడ్ చేస్తున్నా. ఇది సేమ్ అదే దానిలాగానే ఉంటది. కానీ దీంట్లో ఆహ్, నానో గ్లో అనేది ఎక్కువుంటది. దీన్ని కూడా ఇక్కడ నుంచి పెంచుతున్నాను. సేమ్ అదే టైప్‌లో ఉంటది. ఒపాసిటీ పెంచుకోవడం సేమ్ అదే. అంటే మీరు కొంచెం లైటింగ్ ఎక్కువ చూస్తున్నప్పుడు ఏదైతే ఫీల్ ఉంటదో అందులో సేమ్ అదే టైప్‌లో ఉంటది. క్రోమాటిక్ కలర్స్ కానీ చాలా ఉన్నాయి ఇందులో. దాన్ని మీరు యూజ్ చేసే బట్టి అయితే ఉంటది. ఈ 2 రిలేటెడ్‌గా ఉంటది. కొన్ని ఎఫెక్ట్ కొంచెం ఎక్కువ ఉంటది అంతే. ఎఫెక్ట్ అంటే కొన్ని ఆప్షన్స్ ఎక్కువ ఉంటది. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వద్దాం. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకు డార్క్ షాడో అని ఉంది కదా! డ్రాప్ షాడో దాన్ని యాడ్ చేసుకోండి. సేమ్ ఇది కూడా దానిలాగానే వర్క్ అవుతది. ఏందంటే సెట్టింగ్‌లోకెళ్ళి దీన్ని ఫస్ట్ అయితే వైట్ కలర్ పెట్టాను. ఇంతకుముందు మీకు లాంగ్ షాడో అని చెప్పాను ఒకటి. ఓకే. ఇది లాంగ్ షాడో టైప్‌లోనే వర్క్ అయితే అవుతది. కిందకి స్క్రోల్ చేస్తే దీన్ని మీరు లాంగ్ షాడో అనేది ఇక్కడ చూడండి. ఇంతకుముందు ఏదైతే చెప్పానో మీకు ఆ లాంగ్ షాడో అనేది మీరు ఎక్కడైనా కిందికైనా, పైకైనా ఇలా అయితే లాంగ్ షాడో అయితే ఎక్కువ మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. షాడో అనేది ఇది కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఇలా ఇదైతే. సేమ్ లాంగ్ షాడో అనేది దాని టైప్‌లోనే ఉంటది. మీరు షాడో చూసుంటారు కదా! బోర్డర్ అండ్ షాడోలోకెళ్తే షాడో ఏదైతే ఉంటదో సేమ్ ఈ షాడో అనేది ఎఫెక్ట్‌లో ఉంటది. మీరు దాంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అది చూసుకోండి సరిపోతది. దాని తర్వాత ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది ఎడ్జ్ లైన్స్ అని. దీన్ని కూడా యాడ్ చేసి ఒకసారి చూద్దాం. కానీ ఇది ఫోటోకి యాడ్ చేద్దాం. టెక్స్ట్‌కి వద్దు. ఫోటో ఓపెన్ చేసి ఎఫెక్ట్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ఫోటోస్ అన్ని డిలీట్ చేస్తున్నా. ఒక ఫోటో యాడ్ చేస్తాం. ఈ ఫోటో ఉంది. ఎఫెక్ట్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి సేమ్ డ్రాయింగ్ ఎడ్జ్‌లోకెళ్లి ఇక్కడ మనకు ఎడ్జ్ లైన్స్ అని ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి. ఈ లైన్స్ ఏందంటే మీకు ఇంతకుముందు స్కెచ్ అని చెప్పాను మీకు. ఆ వీడియోలో చెప్పాను అనుకుంటా. స్కెచ్ టైప్‌లో అయితే వర్క్ అవుతది ఇది. ఇందులో మీరు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక ఐడియా ఉంటది. స్కెచ్ టైప్‌లోనే ఉంటది. ఇంతకుముందు ఈ కలర్ ఇక్కడ ఏదైతే చేంజ్ చేస్తారో అదే రిఫ్లెక్షన్‌గా అయితే ఇక్కడ వస్తుంటది. అది చూసుకోండి సరిపోతది. ఓకే. వదిలేద్దాం ఇది. ఎక్కువ యూజ్ అయ్యేదే చెప్తాం. ఇక్కడ మనకు ఫ్రీ కలర్స్ ఉంటది. ఇవి అంత ఏమి యూజ్ అవ్వదు. కానీ మీకు వద్దులే. అది ఎందుకు టైం వేస్టు. ఇంకా ఏందంటే గ్లో మీకు తెలుసు. హాఫ్ టోన్ గురించి కూడా చెప్పాను. స్టార్ ఇక్కడ మనకు ఇదైతే ఉంది. దీని గురించి చెప్పాలి నేను. మీకు రైస్ అనే ఒక ఎఫెక్ట్ గురించి చెప్పాను నేను. అయినా కూడా దీని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ అయితే దీన్ని మనం ఫోటో సెలెక్ట్ చేసి ఫోటో ఉండొచ్చు, టెక్స్ట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే. మీకు ఎగ్జాంపుల్‌గా ఏదైతే సిట్యుయేషన్‌కి యూజ్ అవుతదో దాన్నే తీసుకుంటాను నేను. ఫోటో అయినా ఉండొచ్చు, టెక్స్ట్ అయినా ఉండొచ్చు. ఈ ఎఫెక్ట్ అయితే దీనికి యాడ్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు సరిగ్గా కనిపిస్తలేదు. మన టెక్స్ట్‌లోకెళ్దాం. ఫస్ట్ అయితే బ్లాక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకుందాం. టెక్స్ట్‌లోకెళ్ళి సంథింగ్ ఏదైనా పెట్టుకోండి. ఆర్‌సీఎఫ్ పెట్టాను. టెక్స్ట్ జూమ్ చేసిన. ఓకే. కలర్ వైట్ కలర్ పెట్టి సేమ్ ఈ స్టార్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి ఇది ఎందుకంటే ఇది మీకు ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు రైస్ ఎఫెక్ట్ అని ఒకటి చెప్పాను మీకు ఐడియా ఉందో లేదో. దానిలాగానే వర్క్ అయితే అవుతది ఇది. మీ ఫోటో పైన కానీ, టెక్స్ట్ పైన కానీ. ఓకే. ఇక్కడ మనకు కింద గ్రేడియంట్ కూడా మీరైతే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటోకి ఆల్రెడీ అప్లై చేసినా కదా! ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌గా ఒపాసిటీ పెంచుతున్నాను. స్ట్రెంత్ పెంచితే ఇక్కడ కనిపిస్తుంది మీకు లైట్‌లో మధ్యలో ప్లస్ ఐకాన్ కనిపిస్తది. అంటే ఎగ్జాంపుల్‌గా ఏదైతే ఎక్కువ హైలైట్‌గా కనిపిస్తుందో అంటే ఎక్కువ బ్రైట్‌నెస్‌గా కనిపిస్తుందో అది మాత్రమే ఏదైతే క్యాప్చర్ అయితే చేస్తది. దానికి మాత్రమే లైటింగ్ పెడతది ఇది. కింద కలర్స్ ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే. ఇలాగైతే యూజ్ అవుతుంది ఇది. మీకు యూజ్ అవుతుంది ఇది. లేకపోతే వదిలేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్‌లోకి వెళ్దాం. మళ్ళీ డ్రాయింగ్ ఎడ్జ్‌లోకెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఎక్కువ ఎఫెక్ట్ ఏముందంటే ఇక్కడ మనకు ఇదైతే ఉంటది. ఇది నేను వీడియోలో చెప్పాను. వదిలేసేయండి ఇప్పుడు అంత అవసరం లేదు అది.
దాని తర్వాత బ్లర్‌లోకి వెళ్దాం. బ్లర్‌లో కొన్ని ఎఫెక్ట్ ఉన్నాయి. చాలా మంచి ఎఫెక్ట్స్ ఉన్నాయి. అవి నేను దీని గురించి చెప్పాలి. ఓకే. ఇక్కడ మనకు న్యూ షార్పెన్ అని ఒకటుంటది. న్యూ షార్పెన్ చాలా యూజ్ అవుతది మీకు. యాడ్ చేసుకోండి. షార్పెన్ ఇది 2 సేమ్ ఉంటది. ఓకే. చూడండి. ఇది కొంచెం మీకు మీ యొక్క ఫోటోకి కొంచెం కలర్స్ అంటే క్వాలిటీ కొంచెం ఎక్కువ బ్రైట్‌నెస్ చేయనీకే యూజ్ అయితే అవుతదిది. కొంచెం బాగుంటది. ఆ షార్పెన్ కంటే కొంచెం బాగుంటది. 2 సిమిలరే ఉంటది. ఇప్పుడు ఏదైనా కానీ ఒక ఎక్స్‌ట్రా ఎఫెక్ట్స్ ఉందంటే అందులో ఏదో ఒక కొంచెం ప్లస్ పాయింట్ అయితే ఉంటది. క్వాలిటీ మాత్రం చాలా బెటర్‌గా ఉంటది. కింద క్వాలిటీ అని ఉంది. దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు పెంచితే మీకు ఒక ఐడియా ఉంటది. ఫస్ట్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ కంటే దానికంటే ముందు ఇక్కడ చూడండి. కొంచెం అంటే బ్రైట్‌నెస్ కంటెస్టెంట్ పెంచడం అలాంటివి జరుగుతుంటది ఇందులో. అది చూడండి. మళ్ళీ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు బ్లర్‌లోకెళ్తే ఇక్కడ మనకు ఆర్‌జీబీ మోషన్ అని ఉంటది. మెటాలోనే ఉంటది. ఓకే. దాని తర్వాత మోషన్ ఇక్కడ మనకు షార్పెన్ వర్షన్ 3 అని ఉంది. సేమ్ ఇది కూడా సేమ్ దానిలానే ఉంటది. ఓకే. సేమ్ కానీ ఇందులో నాయిస్ అనేది 1-3 వర్షన్ అయితే ఎక్కువ ఉంటది. ఓకే. షార్పెన్‌లో ఏందంటే ఈ 1-3 వర్షన్ ఇక్కడ మనకు ఈ నాయిస్ 1-3 అనేది మీకు రావచ్చు. షాడో ఏదైతే మనకు మూవ్‌మెంట్ ఎట్లాగైతే పెడతామో లెఫ్ట్ సైడా, రైట్ సైడా అనేది దీంట్లో మీరు అడ్జస్ట్‌మెంట్ లాగానే ఉంటది ఇది. ఓకే. ట్రై చేయండి ఒకసారి. యూజ్ అవుతుంది. ఓకే. ఆఫ్టర్ మోషన్ యాప్ అయితే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్‌లో ఉంటది. చెక్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఏందంటే దాని తర్వాత షార్పెన్ ఇక్కడ ఉంటది. అండ్ స్మూత్ కొమాట్రీ ఉంటది. ఇది వదిలేసేయండి. అంత యూజ్ అయితే అవ్వదు. ఇవి ఓకే. ఇందులో ముఖ్యమైనది ఇవే. వదిలేద్దాం. మిగతాది చెప్పాను నేను. దాని తర్వాత ఈ కేటగరీలోకెళ్దాం. మళ్ళీ ఇక్కడ మనకు కొన్ని ఎక్కువ ఉన్నాయి. గ్లిచ్ టైప్‌లోనే ఎక్కువ ఉంటది ఇందులో. ఓకే. ఇప్పుడు కింద మొత్తం చూసేది ఇవి మొత్తం అవే. మీరు గ్లిచ్ ఎఫెక్ట్ చూస్తుంటారు చాలా. ఓకే. ఇవే ఉంటది ఎక్కువ. ఇక్కడ మనకు గ్లిచ్ బ్లాక్ అని ఉంటే దీన్ని యాడ్ చేస్తున్నా. ఇవి మీకు ఎక్కువ ఓవర్‌లే టైప్‌లోనే యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు ప్రోగ్రెస్ అనేది ఎక్కువ పెంచడం, తగ్గిస్తే మీకు ఆటోమేటిక్‌గా ఒక ఐడియా ఉంటది. ఇక్కడ చూడండి కనిపిస్తదా మీకు ఆ ఎఫెక్ట్ అనేది. మీరు ఏదైనా ఒక ఎఫెక్ట్‌లో గ్లిచ్ అంటే మనం ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటోని రివీల్ చేస్తున్నప్పుడు గ్లిచ్ అనేది ఎంత అవసరమో అండ్ అందులో సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేసేటప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది చాలా యూజ్ అవుతది. స్పీడ్ ఆటో గ్లిచ్ అని ఉంటది. ఇందులో అంటే మీరు గ్లిచ్ అనేది ఎంత వరకు పెట్టాలని అనుకుంటున్నారు అనేది ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. మూవ్‌మెంట్ అనేది ఎలా ఉండాలి? జూమ్ ఉండాలా? జూమ్ అవుట్ ఉండాలనేది ఇక్కడ మీరు డిసైడ్ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. అదే టైప్‌లో ఉంటది ఇది. ఈ గ్లిచ్ బ్లాక్ అని. దాని తర్వాత మళ్ళీ దాంట్లోనేకెళ్ళాను. దాని తర్వాత ఇక్కడ మనకు సేమ్ ఈ ఎఫెక్ట్స్ అవే ఉంటది. మీరు క్యాప్‌కట్ చూసుండొచ్చు. క్యాప్‌కట్‌లో ఏవైతే ప్రీసెట్ ఉంటదో సేమ్ ప్రీసెటే ఉంటది ఇవి. ప్రీసెట్ లాగానే వర్క్ అవుతది. ఓకే. కానీ ఎఫెక్ట్‌లో కొన్ని బేసిక్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇవి మీరు ఏదైనా కానీ ఒక ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఏదైనా అంటే ఫోటో రివీల్ ఇన్ యానిమేషన్, ఔట్ యానిమేషన్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతదిది. దీనికి మీరు యాడ్ చేసి ఒక సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. గ్లిచ్ టైప్‌లో ఏదైనా సౌండ్ ఎఫెక్ట్ చాలా వర్షన్ ఉంటది గ్లిచ్‌లో. ఆ వర్షన్ యూజ్ చేయండి. చాలా యూజ్ అవుతది. కిందికి స్క్రోల్ చేద్దాం. చాలా ఉన్నాయి. కిందికి ఎంత కావాలంటే అంత స్క్రోల్ చేస్తే చాలా ఉంది. ఇక్కడ మనకు VHS అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. ఇది మనం ఒక గేమ్ ఆడుతుంటాం కదా! దాని టైప్‌లోనే ఉంటది. ఇది నేను యాడ్ చేసి కూడా చూపిస్తాను. ఓకే. ఇందులో ఓకే. ఇక్కడ చూడండి. మీరు ఓవర్‌లీ ఏదైతే ఉంటదో మీరు క్యాప్‌కట్ యూజ్ చేసి ఉండొచ్చు. అసలు మీరు ఆఫ్టర్ మోషన్ యూజ్ చేస్తే మీకు క్యాప్‌కట్ అంత యూజ్ అవ్వదని అనుకుంటున్నా నేను. కొంచెం ఓకే. ఇందులో మీరు స్పీడ్ ఎక్కువ పెంచుకోవడం, తగ్గించుకోవడం ఎఫెక్ట్‌లో అదే మనకు యూజ్ అవుతది. ఇక్కడ చూడండి ఎఫెక్ట్‌లో చాలా బాగుంటది. ఏదైనా కానీ మీరు వేరే వాళ్ళ వీడియో కాపీ చేస్తున్నప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ యాడ్ చేయండి. కాపీరైట్ పడకుండా ఉంటది. అది చూసుకోండి. ఓకే. ఎందుకంటే మీ ఎఫెక్ట్ అనేది డెఫినెట్‌లీ ఏదో ఒకటి కొత్తగా ఉండాలి కాబట్టి అది చూసుకోండి సరిపోతది. ఓకే. దాని తర్వాత ఇందులో ఏముంది ఇంకా ఈ ఫోర్త్ కేటగరీలో ఓకే. అంతే ఇందులో మిగతా ఉన్నాయి. అవి చూసుకోండి. ఒకసారి ట్రై చేయండి. నాకేం అంత యూజ్ అవ్వదు. అండ్ ఇక్కడ మనకు ఇదైతే ఉంది. ఇక్కడ మనకు ఇక్కడ మనకు బ్రేక్ ట్రాన్సాక్షన్ అని ఒకటుందా? ఓకే. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది మీరు ఏదైనా మనం గ్లాస్ టైప్‌లో యానిమేషన్ ఉంటది. ఇక్కడ చూడండి. ఓకే. ఇక్కడ మనకు కింద అయితే గ్రీన్ కలర్ వస్తుంది. గ్రీన్ కలర్ రిమూవ్ చేసి ఇక్కడ కలర్‌లోకెళ్ళి ఇది మీరు ట్రాన్స్పరెంట్ పెట్టుకుంటే ఇక్కడ మీకు ఏం కనిపించదు. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే కొంచెం లైట్‌గా కనిపిస్తుందా మీకు ఇక్కడ? ఒపాసిటీ మొత్తం యూజ్ చేసుకోవచ్చు తక్కువ.
ఓకే. దీనికి మీరు యానిమేషన్ చేసుకోవచ్చు. అమౌంట్ అంటే ఎంత ఆ గ్లాస్ అనేది ఎట్లా పగులుతుందనేది ఈ ప్రోగ్రెస్ అయితే మీరైతే ఈజీగా అయితే ఇలాగైతే చేసుకోవచ్చు. ఓకే. స్కేల్ అనేది ఎంత కావాలనేది అడ్జస్ట్‌మెంట్ అయితే ఒక యానిమేషన్ అనేది పెట్టుకోవాలి అంతే. దాన్ని చేస్తేనే యూజ్ అవుతదది. యూజ్ చేసేటప్పుడు. ఓకే. ఇక్కడ చూడండి ఆటో ప్రోగ్రెస్ అని ఉంటది. ఇది ఆన్ చేసుకోండి. అయితే మీకు యానిమేషన్ అనేది ఆటోమేటిక్‌గా బ్రేక్ అవుతున్న ఫీల్ అయితే ఉంటది. ఈ లైట్‌గా గ్రీన్ కలర్ వస్తుంది. ఒక ఇది నేను ఆల్రెడీ ఎరేజ్ చేసిన. ఈ వైట్ కలర్ పెడితే వైట్ కలర్ వస్తది. ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి. కనిపిస్తుందా ఎఫెక్ట్ అనేది ఇలా. బాగుంది. అది కొంచెం ఎరేజ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం బాగా చేసుకోండి. అంతే. ఇంకేమైనా మిగిలిపోయిందా ఇందులో చూపిస్తాను. అంతే ఇందులో ఉన్నాయి ఎఫెక్ట్ అనేది ఒకసారి ట్రై చేయండి. ఈ గ్లాస్ అనేది ఉంది. గ్లాస్ గురించి చెప్పాను నేను. బ్లెండ్ గురించి కూడా చెప్పాను. ఓకే. ఇందులో అయితే మాక్సిమం ఇవే ఉన్నాయి. ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది. దాని తర్వాత ఇక్కడికెళ్దాం. ఈ కేటగరీలోకి వెళ్దాం. ఇందులో కూడా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపిస్తది ఇది నేను చూస్తున్నప్పుడు. ఎందుకంటే ఇందులోనే చాలా ఎఫెక్ట్ ఎక్కువున్నాయి. ఓకే. ఇది ప్రతి ఒక్క ఓవర్‌లీకి చాలా అంటే చాలా యూజ్ అవుతది. పైనుంచి చూపిస్తా. ఇవి మొత్తం ఓవర్‌లీ టైప్‌లోనే ఒక టెంప్లేట్ లాగానే ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా 2డీ ఇక్కడ మనకు గ్రాస్ అని ఉంది. దాన్ని యాడ్ చేస్తున్నా. అయితే మన ఫోటోకి గ్రాస్ అయితే ఉంది. ఇక్కడ అమౌంట్ అనేది ఎక్కువ పెంచుకుంటే మీ గ్రాస్ అనేది ఎక్కువ పెరుగుతది, తక్కువ అవుతది. ప్రోగ్రెస్ అనేది కూడా ఈ యానిమేషన్ అంతే అవుతుంది. గ్రాస్ యానిమేషన్ ఎప్పుడైనా 3డీ యానిమేషన్‌లో ఎప్పుడైనా గ్రాస్ యూజ్ అవుతుందంటే ఇవి యూజ్ చేయండి. చాలా యూజ్ అవుతది. ఆటో స్పీడ్ అనేది ఉంటది ఇక్కడ. మీరు ఆటో స్పీడ్ కూడా చేసుకోవచ్చు. గ్రాస్ అనేది యూజ్ అవుతది. ఎప్పుడో ఒక 3డీ యానిమేషన్ న్యాచురల్‌గా చేద్దామంటే గ్రాస్ యూజ్ అవుతది. దాంతో మళ్ళీ ఈ కేటగరీలోకెళ్ళి ఇక్కడ మనకు ఇంకోటి ఎఫెక్ట్ అయితే ఉంది ఇక్కడ. ఫస్ట్ అది ఈ అరోరా ఎఫెక్ట్ సెలెక్ట్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ యూజ్ చేద్దాం. ఈ అరోరా ఎఫెక్ట్ ఏందంటే ఇది మీకు కూడా ఒక బ్యాక్‌గ్రౌండ్ లాగా యూజ్ అవుతది. దీంట్లో బెనిఫిట్ అనేది చాలా ఉంటది. ఎందుకంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక క్యాండిడేట్ ఒక పర్సన్ అనేది ఉన్నాడు. మనం ఏదైనా ఒక వీడియో చేస్తున్నప్పుడు మన పీఎన్‌జీ అయినా సంథింగ్ ఏదైనా వీడియో క్లిప్ యాడ్ చేసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఇలాంటివి మనకు రన్నింగ్ కావాలని అనుకుంటే దీనికి మనం ఫోటో సెలెక్ట్ చేసి అరోరా ఎలివేషన్ అనేది ఇక్కడ నుంచి మీరైతే చేసుకోవచ్చు. ఇది ఒక పార్టికల్ లాగా యూజ్ అవుతది. ఇక్కడ చూడండి పార్టికల్ పెంచితే పార్టికల్ ఎక్కువ వస్తుంది. అండ్ ఇక్కడ దీన్ని మీరు కింది వైని సెలెక్ట్ చేసి ఇప్పుడు దీనిపైన నేను ఎగ్జాంపుల్‌గా ఒక పీఎన్‌జీ యాడ్ చేస్తున్నా. ఈ ఎగ్జాంపుల్‌లో ఇది కొంచెం ఎలివేషన్ లాగానే ఉంది గానీ ఇది ఫోటో. నార్మల్ ఫోటో ఉంటే ఇంకా బాగుండేది. ఓకే. మనం ఏదైనా ఒక పార్టికల్ యూజ్ చేసేటప్పుడు, ఒక టెక్స్ట్ యూజ్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతది ఇలాంటివి. ఒక పార్టికల్ లాగా, ఒక బ్యాక్‌గ్రౌండ్ లాగా యూజ్ అవుతది. ట్రై చేయండి ఈ అరోరా ఎఫెక్ట్ అనేది. ఇప్పుడు దాన్ని వదిలేస్తున్నా నేను. ఇప్పుడు అంత ఏమి యూజ్ అవ్వదు కానీ చెప్తున్నా ఈ అరోరా ఎఫెక్ట్ పార్టికల్ టైప్‌లోనే యూజ్ అవుతది. సేమ్ దాంట్లోకెళ్దాం. దాని తర్వాత ఇక్కడ మనకు బ్యాడ్ సిగ్నల్ అని ఉంటది. ఈ బ్యాడ్ సిగ్నల్ అనేది మీకు ఎప్పుడైనా ఒక మంచి ఓల్డ్ ఫిల్మ్ యానిమేషన్ ట్రై చేద్దామంటే బాగా యూజ్ అవుతది. దాన్ని సెలెక్ట్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి యానిమేషన్ కనిపిస్తుందా? ఇక్కడ మనకు నాయిస్ ఉంది, నార్మల్ ఉంది. ఓకే. నార్మల్ సెలెక్ట్ చేస్తే నార్మల్‌గా అనిపించింది. కానీ ఎఫెక్ట్ ఉంది అందులో. ఈ నాయిస్ సెలెక్ట్ చేసుకుంటే నాయిస్ వస్తది. ఈ నాయిస్‌లోని కూడా మీరు బ్లాక్ అండ్ వైటా లేకపోతే ఆటో సెలెక్ట్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి. బ్లాక్ ఓకే. యానిమేషన్ చాలా అంటే చాలా యూజ్ అవుతది. ఆటో నాయిస్ అంటే ఇందులో ఉంటది. చూసుకోండి. ఓకే. మీరు ప్రోగ్రెస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతది. ఒకసారి ట్రై అయితే చేయండి. చూడండి ఎఫెక్ట్ అనేది ఎలా మూవ్‌మెంట్ అవుతుందో యానిమేషన్. చాలా మంచిగా మూవ్‌మెంట్ అవుతది. నేను వదిలేస్తున్నా దీన్ని. మళ్ళీ ఇందులో మళ్ళీ ఇక్కడ మనకు ఈ ఎఫెక్ట్ గురించి చెప్పాను. ఈ బుక్ ఎఫెక్ట్ గురించి కూడా చెప్పాననుకుంటా. ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను. ఇది యాడ్ చేసుకుంటే మీ బ్యాక్‌గ్రౌండ్ అయితే కనిపించదు. ఇదే కనిపిస్తది. బ్యాక్‌గ్రౌండ్ లాగా యూజ్ అవుతది. చూడండి. ఓకే. చాలా బాగా యూజ్ అవుతది. ఒక బ్యాక్‌గ్రౌండ్ క్రియేట్ చేయడానికి బాగా యూజ్ అవుతది. ట్రై చేయండి ఒకసారి. మళ్ళీ సేమ్ ఇందులోకెళ్ళాను. దాని తర్వాత ఇక్కడ మనకు బాండ్ ఫీల్డ్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. ఇది ఒక ఫైర్ లాగా అయితే యూజ్ అవుతది. ఇక్కడ చూడండి కింద ఫైర్ వస్తుందా? ఓకే. దీన్ని ఎక్కువ పెంచుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. ఇంకా ప్రోగ్రెస్ కూడా చేసుకోవచ్చు. ఆటో స్పీడ్ కూడా ఉంటది. ట్రై చేయండి. కొంచెం ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ బ్యాక్‌గ్రౌండ్ నేను బ్లాక్ కలర్ పెడతాను. చూడండి ఫైర్ ఎలా వస్తదో. ఫైర్ టైప్‌లోనే ఉంటది. అండ్ దీంట్లో ఇక్కడ మనకు కింద అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. కింద చూడండి. ఓకే. చాలా ఉన్నాయి. దాన్ని బట్టి మనం కలర్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడం ఎక్కడైనా యూజ్ అయితే అవుతది. ట్రై చేయండి. ఓకే. బాండ్ ఫీల్. దాని తర్వాత మళ్ళీ అందులోనేకెళ్ళాను.
ఇందులో ఎక్కువ యూస్ అయ్యేది మాత్రమే ట్రై చేద్దాం. బబుల్ ఉంది. బబుల్ కూడా సేమ్ ఓవర్లీ లాగానే యూస్ అవుతది. మీరు వీడియో కానీ ఏం డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది యాడ్ చేస్తున్నా. మన ఫోటో పైన బబుల్ వస్తుంది చూడండి. బబుల్ యానిమేషన్. మళ్ళీ దాంట్లోనేకెళ్దాం. మళ్ళీ ఇక్కడ ఈ లైటింగ్ అయితే ఉంటది. ఫోటోలో లైటింగ్. పైన కనిపిస్తుందా మీకు లైటింగ్ అనేది? దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు పొజిషన్‌లో నేను కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మూవ్‌మెంట్ అవుతుందా కనిపిస్తుందా మీకు? లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మూవ్‌మెంట్ అయితే అవుతుంది. మన వీడియోకి ఒక లైటింగ్ సెటప్ అయితే ఉంటది. ఎప్పుడైనా కానీ యూజ్ అవుతుంది చూడండి. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ తీసుకుందాం దీన్ని. మళ్ళీ ఎఫెక్ట్‌లోకెళ్ళాను. మళ్ళీ సేమ్ దీంట్లోకెళ్ళాను. ఇవి మొత్తం యూజ్ అయ్యేదే ఉంటది. ఒకసారి ట్రై చేయండి. క్లౌడ్ ఉంటది. క్లౌడ్ 2 ఉంటది. ఈ క్లౌడ్ 2డీ గురించి నేను మాట్లాడాలి. యాడ్ చేస్తాను. క్లౌడ్ కనిపిస్తుందా? ఎప్పుడైనా కానీ మోషన్ గ్రాఫిక్స్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా కానీ ఒక ఒక వీడియోకి మంచి లుక్ ఇవ్వాలని అనుకుంటే సన్‌లైట్ కానీ ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. ఇంట్లో నేను సన్ యాడ్ చేస్తున్నా. రౌండ్ షేప్ ఒకటి యాడ్ చేసిన. దీన్ని ఇక్కడ పెడుతున్నాం. సన్ అయితే యాడ్ అయిపోయింది. దీనిపైన ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఓకే. దీనికి ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు డ్రాయింగ్ ఎడ్జ్‌లోకెళ్ళి కిందికి వెళ్తే ఇక్కడ మనకు ఇక్కడ కాదు. ఇంతకుముందు నేను బ్రష్ స్కెచ్ అని ఒకటి చెప్పాను. అది యాడ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి. ఇది ఒక మంచి లుక్ అయితే అనిపించింది. ఇలా దీనికి మంచి ఒక గ్లో ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటది. ఇదే అని కాదు, నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను మీకు ఒక ఐడియా ఇవ్వనీకి అంతే. ఇప్పుడు దీన్ని వదిలేద్దాం. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నా. రిమూవ్ చేస్తున్నా ఇది. క్లౌడ్ 2డీ ఉంటది. యానిమేషన్ అవుతూనే ఉంటది అది. ఆటోమేటిక్‌గా యానిమేషన్. ఒక ప్రీసెట్ లాగా అయితే యూజ్ అవుతది. ట్రై చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇందులోనేకెళ్దాం. మళ్ళీ ఇక్కడ ఏముందంటే కలర్ ఇది ఉంటది. దీన్ని యాడ్ చేద్దాం. ఓకే. యానిమేషన్ ఉంది ఇక్కడ చూడండి. దీన్ని కూడా ప్రోగ్రెస్ చేసుకోవచ్చు. ఇది నేను ఎప్పుడు చూడలేదు ఇది. ఓకే. నేను యూజ్ కూడా చేయలేదనుకుంటా. ఏదో ఉంటదిలే వదిలేసేయండి ఇది. యూజ్ అయితే ట్రై చేయండి. దాంట్లో మళ్ళీకెళ్తున్నాను. చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇందులో చూడండి. లైటింగ్స్ కానీ, చాలా స్టార్స్ కానీ చాలా ఉన్నాయి. ఇవి యూజ్ అయ్యేదే ఉంటది. అండ్ డాట్స్ ఫీల్డ్ అని ఉంటది. డాట్స్ గురించి చెప్పాను నేను. ఇవి మొత్తం ఇవే ఉంటది. అండ్ ఇందులో ఫిషింగ్స్ చాలా ఉన్నాయిలే. అండ్ ఇక్కడ మనం ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఈ వైర్ అని ఉంటది కదా! ఈ మెటల్ వైర్ గురించి ఇది చెప్పాలి నేను. ఓకే. జూమ్ చేస్తా నేను దీన్ని. స్కేల్ చేస్తా. చూడండి కనిపిస్తుందా ఇది? ఒక యానిమేషన్ ఇది కూడా. ఓకే. ఒక పర్సన్‌ని ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇది ఉంది. దీని బ్యాక్ సైడ్ కావాలంటే దీని బ్యాక్ సైడ్ ఇది బ్యాక్‌గ్రౌండ్ అనేది ఎరేజ్‌లో ఉంది కాబట్టి ఒక్క నిమిషం. ఇలా అయితే కనిపిస్తుంది. కొంచెం వైల్డ్ టైప్‌లో అయితే ఉంటది. మనం యూజ్ అవుతదది. ఎక్కువ ఏం యూజ్ చేయం కానీ ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు చూడండి యానిమేషన్‌కి. నేను దాన్ని వదిలేస్తున్నా. ఎందుకంటే ఎక్కువ యూజ్ చేయలేదు అది నేను. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఏముందంటే ఇక్కడ మళ్ళీ అండ్ మొత్తం రింగ్స్, కలర్స్ ఉన్నాయి. ఇవి టెక్స్చర్స్ ఉన్నాయి. టెక్స్చర్ ఉన్నాయి చూడండి కొన్ని. గ్లో రొటేషన్స్ ఇవి చాలా ఉన్నాయి. యూజ్ అయ్యేదే ఉంటది. అండ్ లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటది. ఫ్లిష్ లైటింగ్ ఎఫెక్ట్ ఇవి యూజ్ అయ్యేదే ఉంది. ఒకసారి ట్రై చేయండి. టెక్స్చర్ ఉంటది. కోడింగ్ టైప్‌లో అయితే ఉంటది. అండ్ మనం ఏదైనా గ్లిచ్ ఎఫెక్ట్ అండ్ ఇక్కడ మనకు మెటల్ టెక్స్చర్ అని ఉంటది. ఈ మెటల్ టెక్స్చర్ ఎందుకు యూజ్ అవుతుందో చెప్తాను నేను. చాలా అంటే చాలా యూజ్ అవుతది ఇది. ఎందుకంటే నేను చాలా వీడియోస్‌లో యూజ్ చేసిన ఇది. ఇప్పుడు మొత్తం టెక్స్చర్ రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా టైటిల్ పెట్టాను. ఓకే. ఒక టైటిల్ పెట్టాను. ఎఫెక్ట్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి సేమ్ ఇక్కడికెళ్ళి కిందికి స్క్రోల్ చేస్తే మెటల్ టెక్స్చర్ అని ఉంటది కింద. మొత్తం ఇందులో చాలా కేటగిరీ ఉంది. సారీ ఎక్కడబ్బా ఇది? ఇది మెటల్ టెక్స్చర్ అని ఉంది కదా! దాన్ని యాడ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి టెక్స్చర్ ఇమేజ్ అయితే వచ్చింది. దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇక్కడ మనకు టెక్స్చర్ టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఉంటది. ఇక్కడ మనకు మీరు ఎప్పుడైనా బస్‌లో కింద మనకు కూర్చున్నప్పుడు ఒక ఏదైతే ఉందో ఈ టెక్స్చర్ ఉంటది. ఇంకోటి టెక్స్చర్ ఇక్కడైతే ఉంది. ఇక్కడ చూడండి ఇది. మొత్తం అదే టైప్‌లో ఉంటది. అండ్ దీన్ని మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. బ్రైట్‌నెస్ దాన్ని బట్టి టైటిల్ యానిమేషన్ చేయనీకి బాగుంటది. దీనికి మళ్ళీ కొంచెం ఇక్కడ నుంచి మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఆ మెటల్ టెక్స్చర్ అనేది.
టైటిల్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఇది యూస్ అవుతూ ఉంటది. దీంటిని మీరు కొన్ని ఎఫెక్ట్ యాడ్ చేసి యూజ్ చేస్తే ఇంకా సూపర్ ఉంటది. బెవెల్ అని ఒక యానిమేషన్ ఎఫెక్ట్ ఉంటది. అది యూజ్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే ఆ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం చూద్దాం. ఎక్కడబ్బా అది? ఒక్క నిమిషం. ఓకే. ఇది చూడండి టెక్స్ట్ టైటిల్ అనేది ఎంత బాగా వచ్చిందో. అంటే మనం చేసే బట్టి ఉంటది ఇది. మనకు ఒక ఐడియా వచ్చే బట్టి ఉంటది. ఒకసారి ట్రై అయితే చేయండి. యానిమేషన్ టైటిల్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతూ ఉంటది. మెటల్‌కి నేను తీసేస్తున్నా ఇవి. టైటిల్ కోసమే చెప్పాను మీకు అది యూజ్ అవుతుందని. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వద్దాం, కిందికొద్దాం. మళ్ళీ చాలా ఉన్నాయి ఇందులో సిగ్నల్ కానీ, ఇవి ఓవర్‌లేస్ కానీ చాలా ఉంటది. ఇది మీకు ఓవర్‌లీకి బాగా యూజ్ అవుతది. మీరు ఏదైనా మోషన్ గ్రాఫిక్స్ కానీ, బ మోషన్ గ్రాఫిక్స్ చేసే వాళ్ళకు ఈ ఎఫెక్ట్ అన్నీ యూజ్ అవుతది. ఇందులో ప్రతి ఒక్క టెక్స్చర్ కూడా ఉంది. ట్రై చేయండి. ఎక్కువ టెక్స్చర్ లేదు గానీ బాగున్నాయి. ఎఫెక్ట్ చూడండి. చూస్తేనే మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తది. దాని తర్వాత ఇక్కడ మనకు 3డీలోకెళ్దాం. ఈ 3డీ పార్టికల్ అని ఒకటుంటది. ఇది 3డీ పార్టికల్ ఎలా యూజ్ అవుతుందంటే, నేను మీకు చూపిస్తాను. ఇది యాడ్ చేస్తున్నా. 3డీ పార్టికల్ నేను టెక్స్ట్‌కి యాడ్ చేసిన. దీన్ని కాపీ చేద్దాం. వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ పెడదాం. ఒక షేప్ తీసుకుంటున్నా. ఎఫెక్ట్‌లోకెళ్ళి ఆ ఎఫెక్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ మనకు పార్టికల్ వచ్చింది. దీన్ని నేను ఇక్కడ బేసిక్‌లోకెళ్ళి కలర్ చేంజ్ చేస్తా ఫస్ట్ అయితే. ఇక్కడ కలర్ బ్లాక్ కలర్ పెడుతున్నాను. అండ్ దీని కలర్ అయితే షేప్ కలర్ అయితే వైట్ కలర్ పెడదాం. ఇది మనం ఏదైనా కానీ మనం కెమెరా యాడ్ చేసేటప్పుడు మూవ్‌మెంట్ అయితే అవుతది ఇది. చాలా బాగా మూవ్‌మెంట్ అవుతది. అండ్ దీన్ని మూవ్‌మెంట్ చేసుకోనికే మనకు ఆప్షన్స్ కూడా ఉంటది. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి. ఈ 3డీ పార్టికల్ ఎందుకని అన్నారంటే, మీరు ఏదైనా యానిమేషన్ చేసేటప్పుడు ఈ పార్టికల్ కూడా మనకు 3డీ లాగా మూవ్‌మెంట్ అవ్వాలంటే ఇక్కడ మనకు 3డీ మూవ్‌మెంట్ అయితే ఉంటది. ఇక్కడ చూడండి. దాన్ని బట్టి మూవ్‌మెంట్ కూడా అవుతుంటది. అండ్ మీరు కెమెరా ఉండొచ్చు. ఎగ్జాంపుల్‌గా కెమెరా యాడ్ చేసి చూపిస్తాను. కెమెరా అయితే ఎలాగైతే యాడ్ చేస్తారో దాన్ని బట్టి మూవ్‌మెంట్ చేస్తది ఇది. ఓకే. మనం యానిమేషన్ చేసేటప్పుడు కెమెరా మూవ్‌మెంట్ ఏ సైడ్ అయితే వెళ్తుందో ఆ సైడ్‌ని బట్టి యానిమేషన్ పర్ఫెక్ట్‌గా సెట్ చేసుకుంటది ఇది. నేను ఏదో ఒక వీడియోలో యూజ్ చేసిన ఇది. బాగా అనిపించింది. మీరు యూజ్ చేసేటప్పుడు మీకు ఒక ఐడియా ఉంటది. చూడండి. దీన్ని మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్ అని ఉంటది. అందులోకెళ్ళండి. ఈ అడ్వాన్స్ ఆప్షన్‌లో మీరు సైజ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. లెంత్ కూడా మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే విడ్త్, డెప్త్ అనేది ఉంటది ఇందులో. స్పీడ్ కూడా మీరు దాన్ని బట్టి అయితే చేసుకోవచ్చు. యానిమేషన్ బాగుంటది ఇది. స్టార్ ఫీల్డ్ కంటే ఇది చాలా బాగుంటది. ఒకసారి ట్రై అయితే చేయండి. ఓకే. నేను బ్యాక్ తీసుకుంటున్నా ఇది. దాని తర్వాత మళ్ళీ ఏముందంటే, మళ్ళీ ఎఫెక్ట్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళిన తర్వాత మళ్ళీ 3డీలోకెళ్తే ఈ 3డీ గురించి మొత్తం చెప్పాను. ఉన్న ఎఫెక్ట్సే ఉన్నాయి ఇవి. దీన్ని వదిలేసేయండి. కానీ ఇందులో ఓన్లీ 3డీ పార్టికల్ అనేది యాడ్ చేశారు బీటాలో. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనకు ఇంకోటేందంటే టెక్‌లోకెళ్దాం. మూవ్ అండ్ డాన్స్‌లోకెళ్ళి అవే ఎఫెక్ట్ ఉంటది. ఇక్కడ మనకు 3డీ అనే ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేశారు. అండ్ ఇంకోటి ఇక్కడైతే ఉంది ఇక్కడ. ఓకే. ఇవి రెండైతే ఉన్నాయి. ఇవి మీకు అంతా ఇది మాత్రం యూజ్ అవుతది. చూద్దాం. ఫస్ట్ అయితే ఇది యాడ్ చేసి చూపిస్తాను నేను. ఎఫెక్ట్ ఎందుకనేది చూపిస్తే ఒక ఐడియా ఉంటది కదా మీకు కూడా. ఓకే. ఫస్ట్ అయితే 3డీ ఫస్ట్ సెక్షన్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసినా కాబట్టి, ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే 3డీ మూవ్‌మెంట్ అంటే రొటేషన్ టైప్‌లో ఉంటది. ఇక్కడ చూడండి ఈ రొటేషన్ ఉంది కదా! ఇందులో మొత్తం 3 ఆప్షన్ ఉంది. ఫస్ట్ అయితే ఎక్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి మూవ్‌మెంట్ చేస్తుంటే ఈ సైడ్ రొటేషన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు వైని సెలెక్ట్ చేసుకుంటే కిందికి, పైనకి అవుతుంది. అసలు మీకు ఇది ఎందుకు యూజ్ అవుతుందనేది చెప్తాను నేను ఎగ్జాంపుల్‌గా. దీన్ని టార్గెట్ ఏందనేది చెప్తాను. ఎగ్జాంపుల్‌గా ఇది నేను హైడ్ చేసిన కింద ప్లస్ ఐకాన్ ఒక ఇమేజ్ తీసుకుంటా. ఓకే. కింద ప్లస్ ఐకాన్ ఒక టెక్స్చర్ ఇమేజ్ తీసుకుంటా. ఓకే. మనకు గ్రౌండ్ కావాలని అనుకుందాం మనం. ఎగ్జాంపుల్‌గా దీన్ని రొటేషన్ చేస్తున్నా. 90 డిగ్రీస్ రొటేషన్ చేసిన. యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి మనం 3డీ యానిమేషన్ చేసేటప్పుడు మనకు గ్రౌండ్ అనేది ఉండదు. మనం ఏదో కట్ చేసుకుంటే యాడ్ చేస్తుంటాం. ఇది యాడ్ చేస్తున్నా ఎఫెక్ట్ యాడ్ చేసి ఇక్కడ వై ఉంది కదా! వైని సెలెక్ట్ చేసి దీన్ని నేను రొటేషన్ చేస్తున్నా. చూడండి. ఇక్కడ మనకు కనిపిస్తలేదు గానీ ఇక్కడ మనం ఒక్క నిమిషం దీన్ని నేను ఇది మనకు గ్రౌండ్ అవుతుంది. కానీ మనకు ముందలకెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని నేను జూమ్ చేస్తా. చూడండి. జూమ్ చేసినా కానీ ఈ పొజిషన్ అనేది పర్ఫెక్ట్‌గా రాలేదు నాకు. దీని మూవ్‌మెంట్ అనేది ఇంకా మనం కొంచెం అయితే ఈ జెడ్ వాల్యూ అనేది మనం కొంచెం అయితే చూసి పెట్టుకోవాలి. దీనిపైన మనం టెక్స్ట్ యానిమేషన్ పెట్టుకోనికే
ఏదైనా పర్సన్ వాకింగ్ చేస్తున్నట్టు ఇది మనకు ఒక గ్రౌండ్ లాగా అయితే యూజ్ అవుతుంది ఇది. నేను ఒకటో, 2 వీడియోస్‌లో యూజ్ చేసిన బాగా అనిపించింది నాకు. ఇందులో మనకు ఈ మాన్యువల్‌గా మనం అడ్జస్ట్‌మెంట్ కూడా ఇక్కడ మనమైతే ఈజీగా అయితే చేసుకోనికి ఉంటది. కానీ అంత పర్ఫెక్ట్‌గా కొంచెం దీన్ని మనం అడ్జస్ట్‌మెంట్ చేయనీకి వాళ్ళు అంత ఇది చేయలేదు ఇంకా. మేబీ నెక్స్ట్ ఫ్యూ వీడియోస్‌లో పెడతారేమో అనుకుంటా. ఏమైనా అడ్జస్ట్‌మెంట్ ఉంటే అది మనం చూసి చేయనీకి అయితే వస్తది. కానీ బాగుంటది ఇది. ఇందులో అడ్జస్ట్‌మెంట్ కూడా వాల్యూ అవి మీరు తక్కువ చేయనీకి, ఎక్కువ చేయనీకి అయితే ఉంటది. చూసి చేసుకోండి. అంతే ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఇది గ్రౌండ్ చేయనీకి బాగా యూజ్ అవుతది. మళ్ళీ ఎఫెక్ట్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి దీన్ని రిమూవ్ చేస్తున్నా. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళాలి. నేను టెక్స్ట్ చెప్పాను మీకు బై మిస్టేక్‌లో. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి లాస్ట్ అండ్ ఫైనల్ ఇందులో కొన్ని చాలా ఎఫెక్ట్ చెప్పాను నేను. ఇక్కడ మనకు ఓన్లీ కార్నర్ పిన్ అనే ఆప్షన్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఓన్లీ ఏందంటే ఇది లెఫ్ట్ సైడ్ ఇలా చేయనీకి అయితే ఉంటది ఇది. కొంచెం అంటే బ్లెండ్ టైప్‌లోనే వర్క్ అవుతది ఇది. ఫోటో మొత్తం బ్లెండ్ కానీకే అయితే యూజ్ అవుతది. ట్రై చేద్దామంటే ట్రై చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లో అది ఒకటి ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి కింద ట్రాన్స్‌ఫర్ అని ఒకటి ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. ఇది కూడా సేమ్ ఇలా జూమ్ అవుతూ ఉంటది. మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అంటే మీరు ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ఫోటో మూవ్‌మెంట్ టైప్‌లోనే ఇది మనకు ఒక పేజ్ లాగా అయితే క్రియేట్ చేశారు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనం దీనితోటైతే అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోనీకే యూజ్ అవుతది ఫోటోలో. ఓకేనా? ఇది మనకంత యూజ్ అవ్వదు. కానీ మీకు చెప్పాలి కదా! ఎఫెక్ట్ ఉందని. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఎఫెక్ట్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇప్పుడు లాస్ట్ టైం ఇక్కడ మనకు రిపీట్ అని ఉంటది. రిపీట్‌లో అన్ని ఎఫెక్ట్స్ సేమ్ ఉన్నాయి. దాన్ని వదిలేద్దాం. ఇక్కడ మాస్క్ ఇక్కడ మనకు మాస్క్ కీ అని ఉంది కదా! ఇందులో చాలా ఎఫెక్ట్ ఉన్నాయి. దీన్ని నేను చెప్పాలి. కొన్ని ఎఫెక్ట్ చెప్పాలి. ఒక 2, 3 ఉన్నాయి కాబట్టి ఇవి చెప్పాలి. ఓకే. ఇక్కడ మనకు ఇక్కడ వైఫ్ ఎఫెక్ట్ అని కింద ఉంటది. ఇవి మొత్తం కొన్ని దానికి లింకే ఉంటదిది. ప్రతి ఒక్కటి స్పెషల్ అయితే ఏముండదు. బై మిస్టేక్ ఇందులో ఒక 3 ఎఫెక్ట్ అయితే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. ఈ లూమా స్టెప్ అనేది అంత యూజ్ అవ్వదు మీకు. ఓకే. కొంచెం ఏదైనా మనం టెక్స్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒకరి వీడియో కానీ, ఒకరి ఫోటో కానీ మనం యూజ్ చేస్తుంటే ఇలాంటి ఎఫెక్ట్ యూజ్ చేయడానికే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఇక్కడ చూడండి టెక్స్ట్‌కి దీనికి చాలా మంచిగా బ్లెండ్ అయింది. ఇప్పుడు నేను ఎందుకు బ్లెండ్ అయిందంటే కింద మనకు ఒక టెక్స్ట్ యాడ్ చేసినాం. పైన యాడ్ చేస్తే అలా రాదు మనకు. ఎగ్జాంపుల్‌గా ఫోటో ఉంది. దీని పైన చేస్తున్నా. బ్లెండ్ అవుతదది. కాబట్టి ఇది చాలా బాగుంది. దీంట్లో మీరు ఈ ఎఫెక్ట్ అనేది ఇలాగైతే ఉంటది. కొంచెం బ్లెండ్ టైప్‌లో ఉంటది. ఈ కలర్ నచ్చలేదని అనుకుందాం. ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు వేరే కలర్ పెట్టుకుంటే వేరే కలర్‌కి బ్లెండ్ అయితే అవుతుంది. కొంచెం మాస్క్ టైప్‌లో ఉంటది. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు నార్మల్ మోడ్ అండ్ చాలా మోడ్స్ ఉన్నాయి. అవైనా ట్రై చేసుకోవచ్చు మీరు. ఇందులో ఉన్నాయి. కానీ ఇది బాగుంటది. అండ్ దీంట్లో మీరు కలర్ కూడా అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చు. హై కలరా, స్మాల్ కలర్ అనేది బాగుంటది. ట్రై చేయండి. ముఖ్యంగా వేరే వాళ్ళ ఫోటో కానీ, వీడియో కానీ యూజ్ చేస్తుంటే బ్లెండ్ మోడ్ చేయనీకి బాగా యూజ్ అవుతది. ట్రై అయితే చేయండి ఒకసారి. నేను చాలా సార్లు యూజ్ చేసిన ఇది బాగా అనిపిస్తది నాకు. ఓకే. నాకు చాలా యూజ్ చేసిన నేను. మీకు తక్కువ చెప్పాను కానీ చాలా అంటే చాలా యూజ్ చేసిన. ఇక్కడ మనకు ఫేడ్ నాయిస్ అని ఉంది. దాన్ని యాడ్ చేసి చూపిస్తాను. ఓకే. ఫేడ్ నాయిస్ ఏందంటే ఇక్కడ మనకు నాయిస్ టైప్‌లో యానిమేషన్ ఉంటది. ఒక ఫోటోని ఇన్ యానిమేషన్ కానీ, అవుట్ యానిమేషన్ చేయాలని అనుకుంటే కొంచెం ఫాగు టైప్‌లో యానిమేషన్ చేయనీకే స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఇంకో కీ ఫ్రేమ్ ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది మొత్తం ఫస్ట్ అయితే మొత్తం పెంచుతున్నా. స్టార్టింగ్‌లో మొత్తం 0 చేస్తున్నా. ఇలా అయితే మూవ్‌మెంట్ అయితే అవుతుంది ఫేడ్ చేయడం. ఓకే. అంతే. చాలా ఉన్నాయి అందులో వర్షన్స్ అనేది చెక్ చేయండి. అంతే. దాని తర్వాత ఇక్కడ మనకు ఒపాసిటీ, విజిబిలిటీ దాంట్లోకెళ్ళండి. ఈ ఎఫెక్ట్ మొత్తం 7 ఎఫెక్ట్ ఉన్నాయి కాబట్టి అవే కంటిన్యూ ఉంటది. అదే వదిలేసేయండి. దాని తర్వాత టెక్స్ట్. ఓకే. టెక్స్ట్‌లో 6 ఉన్నాయి. ఇక్కడ అదర్స్‌లోకెళ్తే అదర్స్‌లో కొన్ని ఎఫెక్ట్ అనేది దాంట్లో ఏవైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో అవి కొన్ని మ్యాచింగ్ ఉన్నాయి. కొన్ని ఎక్స్‌ట్రా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంతకుముందు నేను కింద మీకు చాలా ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇందులో ఓవర్‌లేస్ కానీ, వాటర్ టైప్‌లో కానీ ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ మనకు 360 ఫుట్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ లాగా అయితే ఉంటది ఇది. చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే. చూడండి ఇది నాకు బాగా నా ఫేవరెట్ అనుకోండి. మీరు బ్లెండర్ యూజ్ చేస్తుంటే ఆ బ్లెండర్‌లో ఏదైతే మనకు 3D మాల్ చేస్తున్నప్పుడు ఏదైతే మనం మ్యాటర్ చేస్తుంటామో దాని టైప్‌లోనే ఉంటది. ఇది పొజిషన్ ఎక్కువ పెంచుకోవడం, తగ్గించుకోవడం అయితే బాగా యూజ్ అవుతది. దీనిపైన మనం క్యాండిడేట్‌ని ప్లేస్‌మెంట్ అయితే చేసుకోవచ్చు. యానిమేషన్ చేసుకోనీకే చాలా అయితే యూజ్ అవుతది. ఒకసారి ట్రై చేయండి. ఇది మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నా. నచ్చుతుంది మీకు 360 చూడండి ఒకసారి. దాని తర్వాత మళ్ళీ అదర్స్‌లోకెళ్దాం. చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని చెప్తాను. ఇది కొంచెం వాటర్ టైప్‌లోనే ఉంటది. ఇది యాడ్ చేస్తే కొంచెం వాటర్ టైప్‌లోనే
యానిమేషన్ అవుతూ ఉంటుంది. చూసుకోండి ఇది 360 కొంచెం అలాగే ఉంటుంది ఇది. యూస్ అవ్వచ్చు ఎప్పుడైనా ట్రై చేయండి. మళ్ళీ అదర్స్‌లోకెళ్ళాను. మళ్ళీ ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఓవర్‌లీ కానీ, యానిమేషన్ కానీ చాలా బాగున్నాయి ఇందులో. అండ్ కలర్ గ్లిచ్ చాలా ఉన్నాయి. ఇవి ఎక్కువ ఏం యూజ్ చేయను. గ్రేడియంట్ అని ఉంది. దీన్ని యాడ్ చేసి చూస్తా. ఒక్క నిమిషం. ఇది నేను ఎక్కువ యూజ్ చేయను కాబట్టి నేనే ఫస్టే చూస్తున్నా. అంటే ఫస్ట్ చూసినాం కానీ అంత టైం ఎక్కడ ఉంటది. టైం వేస్ట్ చేయడం ఎందుకు. చాలా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. ఇందులో నేను కొన్ని ఎఫెక్ట్ ట్రై చేయలేదు. కానీ యూజ్ అవుతది. ఏదైనా కానీ మనం ఒకసారి ట్రై చేస్తేనే కదా! ఓకే. చూడండి ఒకసారి. ఇందులో కాపీ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఆటోమేటిక్‌గా ఉంటది. మిగతాది కూడా ప్రతి ఒక్కటి యూజ్ అయ్యేదే ఉంటది. ఒకసారి ట్రై చేయండి. ఇంకేమైనా కావాలని అనుకుంటే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో ఏదైనా చేయాలంటే కూడా కామెంట్ అయితే చేయండి. చాలా మంచి ప్రో ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి యూజ్ అవుతది. ఒకటి నేను మీకు చెప్పింది సెపరేట్‌గా చెప్పాను. దీనికి మీరు లింక్ చేసి యూజ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటది. ఇదైతే నేను పక్కా చెప్పగలను మీకు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఒకటికి ఒకటి లింక్ చేసి యూజ్ చేస్తేనే బాగుంటది. ఓకే. ఒకసారి ట్రై చేస్తూ ఉండండి. చాలా మంచి ఎఫెక్ట్స్ ఉన్నాయి. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తది ఇది. బాగా అనిపిస్తది. అందుకోసమే కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు కొన్ని విషయాల్లో చెప్పాలి కదా! మళ్ళీ మళ్ళీ మీకు ప్రాబ్లమ్ అవుతూ ఉంటది. ఆఫ్టర్ మోషన్ యూజ్ చేసేటప్పుడు మీకైతే అప్డేట్ అనేది దీన్ని చాలా తొందరగా వస్తుంటది. కాబట్టి అప్డేట్ అనేది నేను పెడుతుంటాను. అది కూడా న్యూ వర్షనే యూజ్ చేయాలి. ఒకవేళ మీరు ఇంటర్నెట్ లేకుండా నేను ఇచ్చే ప్రాజెక్ట్ కూడా యూజ్ చేయలేరు కాబట్టి అది గుర్తుపెట్టుకుంటే సరిపోతది. అండ్ ఇప్పుడు నేను దీంట్లో లాగిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్‌గా లాగిన్‌లోనే ఉంటది ఇది. ఎగ్జాంపుల్‌గా నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇలాగైతే ఉంది. నేను ఒక ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసి చూపిస్తాను మీకు ఐడియా కోసం నేను. రీసెంట్‌గా ఒక యూజ్ చేసిన ప్రాజెక్టే ట్రై చేద్దాం మనం. ఓకే. ఎగ్జాంపుల్‌గా ఈ ప్రాజెక్ట్ ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్న ఇంపోర్ట్ అవుతది. ఇక్కడ చూడండి. ఇంపోర్ట్ అవుతది. కానీ అప్డేట్ వచ్చేటప్పుడు అలా ఉండదు. అప్డేట్ వచ్చినప్పుడు పైన నోటిఫికేషనే కనిపిస్తుంటది. చాలా ఇరిటేట్‌గా ఉంటదది. అది చూసుకోండి. ఇంపోర్ట్ అవుతూ ఉంటది. నో ప్రాబ్లమ్. ఎక్స్ఎంఎల్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ అప్డేట్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మాత్రం ఇంటర్నెట్ ఆఫ్ చేయండి. మీకు చెప్తున్నా కదా! మీకు లాగిన్ కానీ అలాంటివి ఏం జరగదు కాబట్టి మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కెమెరా ఆన్ చేసి కూడా చూపిస్తాను. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటది. ట్రై చేద్దామంటే ట్రై చేయండి. ఒకసారి ఫాంట్ ఉందో లేదో చూద్దాం మనం. టెక్స్ట్‌లోకెళ్ళి పైన ఇక్కడ నుంచి వ్యూ ఆల్‌లోకెళ్ళి ఇక్కడ మనం ఫాంట్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఐడియా ఉందని అనుకుంటున్నాను నేనైతే. ఫాంట్ అనేది మీకు నచ్చిన ఫాంట్ కూడా ఇక్కడ నుంచే నేనేమి యాడ్ చేయలేదు కానీ నో ప్రాబ్లమ్. కిందకి స్క్రోల్ చేస్తే కొన్ని ఫాంట్స్ అయితే ఉంటది ఇందులో. అవి మీరు కంటిన్యూ చేద్దామంటే ట్రై చేయండి. లేకపోతే కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఫాంట్ గురించి చెప్పాను నేను. ట్రై అయితే చేయండి. ఇప్పటి వరకు చూసి ఉంటే మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. చాలా మంచిగా యూజ్ అవుతుంది. చాలా కాదు చాలా అంటే చాలా బాగుంటది. ట్రై చేయండి. ముఖ్యంగా డాక్యుమెంటరీ కానీ మోషన్ గ్రాఫిక్స్ యూజ్ చేసే వాళ్ళకు ఈ ఎఫెక్ట్ అయితే చాలా యూజ్ అవుతది. నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇస్తది. చెప్తున్నా కదా! క్యాప్‌కట్ వదిలేస్తారు మీరు. ఒకసారి ట్రై అయితే చేయండి. అంతే. ఎక్స్‌పోర్ట్ కూడా సేమే ఉంటది. ప్రతి ఒక్కటి సేమే ఉంటది. ఎక్స్‌పోర్ట్ అన్నీ ఎఫెక్ట్ మాత్రమే కొత్తగా ఉంటది. జై హింద్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.